అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ఈ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాట జీవం కలిగిన మాట. ఆ మాట విన్న వాళ్ళంతా బ్రతుకుతారు, ఆ మాట విన్న వాళ్ళంతా దీవెన పొందుతారు, ఆ మాట విన్నవాడంతా ఆశీర్వదించబడతారు. ఈ రోజున నేను చేయలేనిది, నేను ఇయ్యలేనిది, మీ తండ్రులు ఇవ్వలేనిది, నీ కష్టం వల్ల కలగంది దేవుని ఆశీర్వాదం దేవుని మాట ద్వారా మీకును మీ కుటుంబానికి దక్కునుగాక. తప్పక అవి మీరు పొందుదురుగాక. ఈరోజు వాక్య భాగంలోని 114వ కీర్తనలో కొలుతుంది. చాలా తేటగా రాయబడిన 3వ వాక్యం, సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళేను. సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను వెనుకకు మళ్ళేను. మీరు మీ వయసును బట్టి ఆలోచిస్తే ఇంతకాలం ఈ మనుగడలో జీవిస్తూ ఉండగా ఏ రోజైనా సముద్రం పారిపోవడం చూచారా? ఏ రోజైనా పల్లానికి పారుతున్న ఏరు మళ్ళా వెనక్కి మళ్ళడం ఎప్పుడైనా చూచారా? చరిత్రలో చాలా వింతలు చూచారు, చాలా వినోదాలు చూచారు, గారణిలు కూడా చూచారు, వింతైన చిత్ర విచిత్రాలు కూడా మీ కళ్ళు చూచాయి. కానీ ఏనాడైనా సముద్రం పారిపోవడం కానీ, ఏనాడైనా యోర్దాను అనే నది వెనక మళ్ళటం కానీ చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా చూచారా? ఎవ్వరూ దానిని చూడలేదు. ఒక్క ఇశ్రాయేలుల జాతికి ఒకే ఒకసారి ఆ కృప అనుగ్రహించబడింది. అయితే ప్రపంచంలో ఎక్కడా జరిగినది, ఎవ్వరికీ జరగనిది ఆ ఇశ్రాయేలుల జాతికి, ప్రభువును నమ్ముకున్న బిడ్డలకు దేవుడు చేసి చూపించి తన శక్తి ఏమిటో, తన మహిమేమిటో, తన ప్రభావం ఏమిటో, తన అధికారం ఏమిటో, తన ఆధిపత్యం ఏమిటో తన ప్రజల ముందు ఆయన కనపరచడానికి ఇష్టపడిన దేవుడు. ఈరోజు ఈ వేద భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. దానిని చూచి సముద్రము వెనక్కి పారిపోయాను, యోర్దాను వెనక్కి మళ్ళాను. సముద్రం పారిపోయింది, ఓ రకంగా పల్లానికి వెళ్ళే నీళ్లు వెనక్కి మళ్ళాయి. ఈ మాటలు వింటుండగా మనకు ఆశ్చర్యం, అబ్బరం రెండూ కలుగుతాయి. కానీ ఎలా జరిగింది? అక్కడ ఒక విలువైన మాట రాశాడు, సముద్రము దానిని చూచి. అందరూ చెప్పండి, సముద్రము దానిని చూచి పారిపోయాను. ఈ రోజున సముద్రం పారిపోవడానికి, పల్లానికి వెళ్ళే నీరు వెనక మళ్ళడానికి, వీచే గాలి ఆగడానికి, పొంగే ఆ తరంగం నిలవడానికి, మండే అగ్ని ఆరడానికి, గొలుసులు ఓడడానికి, జీవితంలో ఎన్నడూ చూడని మహత్కార్యాలు జరగడానికి దేవుని వాక్యం చాలా విలువైన నిర్ణయాలు చేసింది. ఆ విలువైన పదాలను కూర్చి పరిశుద్ధాత్మ దేవుడు నిలువుటర్థం లాంటి వాక్యం మనకు కూర్చిపెట్టాడు. సముద్రము దానిని చూచాను, సముద్రము దానిని చూచి, దేనిని చూచి. ఇక్కడ ఈ చరిత్ర తెలిసి చదువుకున్నాక కొంచెం ముందుకు వెళదాం. సముద్రం దేనిని చూచింది, ఈ యోర్దాను దేనిని చూచింది. ఎప్పుడొచ్చింది సముద్రానికి భయం? ఈ యోర్దానికి ఎప్పుడొచ్చింది కలవరం? వెనక మళ్ళాలనే ఆలోచన, పల్లానికి పరిగెత్తగలిగిన వరవడి కలిగింది. వెనక్కి అదే వేగంతో పరిగెత్తిపోయి అంత ఒక ఆలోచన, ఆ కలవరం ఈ యోర్దానికి ఎప్పుడొచ్చింది? అయ్యా,
ఇన్ని సంవత్సరాలు పల్లానికి వెళ్ళడం తెలుసయ్యా. ఏగేసి పడడం, తరంగాలతో ఊరేగడం, తడపడం, ముంచడం, గ్రామాలని ముంచడం నాకు బాగా తెలుసు. కానీ నేను కూడా పారిపోవలసి వచ్చింది. ఎందుకని? దానిని చూచి దేనిని చూచి పారిపోయింది ఇక్కడ క్లుప్తంగా చెబుతాను. 114 అధ్యాయంలోని మొదటి వాక్యం చదువుదాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలలో నుండి యాకోబు బయలుదేరినప్పుడు. ఈ వచనాలు కొంచెం చెప్పి కొంచెం ముందుకు వెళతానండి. ఇక్కడ రాయబడింది ఏమిటంటే, ఐగుప్తు దేశంలో నుండి ఎవరు బయలుదేరారు? ఇశ్రాయేలు బయలుదేరాడట. ఆ బయలుదేరిన సన్నివేశం ఈ సముద్రం కంట్లో పడింది. బాగా ఆలకించండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయలుదేరాడు. మొదటి మాట ఐగుప్తు అనగానే ఇంచుమించు మనందరికీ తెలిసిన భావన ఓ భాగం ఏమిటంటే, అది లోకాశలకు సంకేతం అని. ఐగుప్తు అనగా అల్పకాల పాప భోగం అని. ఐగుప్తు అంటే మన పితరులు చెప్పినట్టుగా నేత్రాశకు, శరీరాశకు, జీవబడంబానికి సంకేతం. ఐగుప్తులో నుంచి విడుదల పొందనంత కాలం అది మహావేదనకరం. ఇశ్రాయేలీలు 430 ఏళ్ళకు పైగా ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో కలవరపడ్డారు, కంగారు పడ్డారు, గుండెలు బాదుకున్నారు, వేదనతో విలపించారు, ఓపిక లేక మూలిగారు. అడుగు వేస్తే బురద తప్ప ఏమీ మిగలలేదు. సుఖమని ఎదురు చూస్తే కొరడా దెబ్బలు తప్ప ఏమీ వాళ్ళకి అందలేదు. ఆడపిల్లల బతకనిచ్చి మగపిల్లలు చంపుకుని ఆ భయంకరమైన ఐగుప్తు దేశంలో చాలా కాలం జీవించారు. అందులో జీవించినంత కాలం మేము సంబరగా ఉన్నాం అని నాడు ఏ మాట ఏ రోజు చెప్పల. ఐగుప్తులో వాళ్ళకి మిగిలింది బాధ, కలిగింది మూలుగు, ఆ తర్వాత ఏడుపులు, ఈ గడగండ్లు తప్ప ఏమీ మిగలల. అందుకే ఒక రోజున దేవుడు దిగవచ్చి మోషేతో అంటాడు, నా ప్రజల బాధను చూచాను, నా ప్రజల మూలుగులు విన్నాను, నా ప్రజల కన్నీళ్లు నేను చూశాను, వారి బాధ నాకు తెలిసే ఉన్నది. ఇప్పుడు ఈ జనాంగం అంట ఐగుప్తు దేశంలోంచి బయలుదేరారట. అది గొప్ప విశేషం. ఈ రోజున నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఈ మొదటి వచనం తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఐగుప్తు అంటే లోకమని, ఐగుప్తు అంటే పాపమని, ఐగుప్తు అంటే అల్పకాల భోగమని, ఐగుప్తు అంటే శరీరాశ, నేత్రాశ, జీవబడంబమని, ఐగుప్తు అంటే నాశనానికి కేంద్రం అనే సంగతి మనం తరచూ వింటున్నాం, లేఖన భాగంలో గమనిస్తున్నాం. నీ జీవితంలో ఎర్ర సముద్రమైనా, లేకపోతే ఎరుకోనైనా, యోర్దానైనా, మండే అగ్గినైనా నిన్ను చూచినప్పుడు కలవరపడాలి అనుకుంటే నువ్వు ఎంతకాలం ఐగుప్తులో ఉన్నా దానికేం దిగులు లేదు. కానీ ఐగుప్తులోంచి నువ్వు బయలుదేరితే వీటన్నిటికీ కలవరం మొదలవబోతా ఉంది. అందుకని ఈ రోజున ఇంతకాలం ఐగుప్తులోనూ, పాపంలోనూ, పాపేచ్ఛలోనూ జీవిస్తూ ఉన్నావు. ఇక చాలు, గతించిన కాలమే చాలు. బైబిల్లో ఏం రాయబడింది? ఈ మన్యం చుట్టూ తిరగడం చాలు అని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో రాశాడు. పేతురు పత్రికలో ఏమి రాశాడు? 4వ అధ్యాయంలో అన్యుల ఇష్టం నెరవేర్చడం, చేయకూడని కార్యాలు, తినకూడని విందులు, వెళ్ళకూడని సాంగత్యం చేశావు. గతించిన కాలమే చాలు, అయిపోయింది. ఇక మీదట ఐగుప్తులో నుంచి నువ్వు బయలుదేరాలి. అది ఎంత చక్కని మాట అండి. రెండో మాట ఏమన్నాడో తెలుసా? అన్యభాషలో కలిగిన జనంలో నుండి యాకోబు బయలుదేరాలి. బయలుదేరాను. అక్కడ చాలా ముచ్చటగా రాయబడింది. ఎందుకో మనకొక ఆనవాయితీ ఉంది. ఏమిటి తెలుసా? దేవుడు వాళ్ళకి చేశాడండి, వీళ్ళకి చేశాడండి. దేవుడు అందరికీ కార్యం చేశాడండి. ఎంత గట్టి ఉపవాసం అండి నాది. ఏ రోజు ఆలనీటి మానేను, ఏ రోజు ఆరాధన మానేను, ఏ రోజు వాక్యం మానేను. నమ్మకంగా ఉన్నానా? అబ్బే, నాకేమీ జరగటంలా, నాకేమీ చేయటంలా. ఆ దేవుడు చేయగలడు కానీ అలాంటివాడికి చేయడు అని నిరాశ పల్లవులు, కొన్నిసార్లు వేదనతో ఉన్న మూలుగులు,
దేవుడు నన్ను కనికరించలేదని ఆవేదన నీ పలుకుల్లో చాలాసార్లు దొర్లుతూ ఉంది. మరి ఈ మాటలు వింటున్న తర్వాత అయినా మరి వాళ్ళకు జరిగిన కార్యం నాకెందుకు జరగడం లేదు, వాళ్ళకు జరిగింది నా జీవితంలో ఎందుకు నెరవేరడం లేదు అని ఏనాడైనా యోచించావా? యెహోవా అన్యాయము చేయుట అసంభవం. ఆయనకి తెలిసింది న్యాయం, ఆయన త్రాసు యథార్థం, ఆయన మాట కాటాకు నికరం. ఆయన ఎన్నడూ ఆకాశం పాటు తప్పినా, ఒకవేళ సముద్రం ఎండిపోయినా, భూమి ఒరిగిపోయినా, సూర్యుడు కనుమరుగైపోయినా ఆయన మాట మాత్రం మారదు. మరి అలాంటి వాడు నీ పట్ల ఎందుకు కార్యం చేయటంలా? ఈ రోజైనా నా దేవుడు ఎందుకు కార్యం చేయటం లేదో నీవు గమనించగలిగితే ఈరోజు రాత్రే అద్భుతాలు నీ వెనక నడవబోతున్నాయి, అద్భుతాలు నీ ముందు నడవబోతా ఉన్నాయి. ఇప్పుడు ఐగుప్తు అనే సహవాసంలో, ఐగుప్తు అనే లోకంలో, ఐగుప్తు అనే చెడు సహవాసంలో, ఐగుప్తు అనే విగ్రహ సంబంధమైన కార్యక్రమాలలో, ఐగుప్తు అనే నేత్రాశలో, ఐగుప్తులోనే పాపభూయిష్టమైన జీవితంలో నుంచి నీవు బయలుదేరాలి. అది మొదటిది. రెండవ మాట ఏమిటంటే, అన్య భాషలు కలిగిన జనములో నుండి యాకోబు బయలుదేరాడు. అన్య భాషలు అంటే అర్థం ఏమిటి? మనం ఈ అన్య భాషలు అనేవి ఎక్కడ ప్రారంభమయ్యాయని మనం గమనిస్తే, దేవుడు ఒక రోజున వచ్చి, నోవహు నా మాట విను, ఈ నూతన ప్రపంచంలో నేను నిన్ను నిలబెట్టా, ఇక మీదట నేను వర్షాన్ని కుమ్మరింపుగా కుమ్మరించి ఈ భూమిని పొరపాటున ముంచను, నీకు నాకు నిబంధన ఇంద్రధనుసు అని చెప్పి నేను నిన్ను నాశనం చేయను, మీరు వర్ధిల్లండి విస్తరించడని చెప్పాడు. దేవుని మాటకు బలిపీఠం కట్టిన ఆ నోవహు చాలా సంతోషపడ్డాడు. ఆ తరములో జనం పుట్టారండి. ఒకడు లేచి అన్నాడు కదా, మరలా ప్రళయం వస్తే, ఒకవేళ మరలా వేదన మొదలైతే, మరలా భూమి కానీ మరలా నీళ్ళలో ముంచబడితే చేయగలిగింది ఏమీ లేదుగా. అందుకని మనం ఒక గోపురాన్ని కడదాం, మనం ఆకాశానంటే గోపురాన్ని కడదాం, పేరును సంపాదిద్దాం. అర్థమైందా? పేరును సంపాదించడమే కాదు, మనమంతా ఇక్కడే ఉండి చెదిరిపోకుండా ఆ గోపురంలో ఉందాం అని దానికి పునాది వేయాలని సంకల్పించాడు. అందరూ చెబుతున్నారు, అయ్యా దేవుడు చెయ్యను అన్నాడు, ఇంద్రధనుసును ఆనవాలుగా ఇచ్చాడు, మనం దేవుని మాట నమ్ముదాం. దేవుని మాట నమ్మడం తప్పేమీ కాదు, అయినా ముందు చూపు ఉండాలి. దేవుని మాటకు లోబట్టడం మంచిదే, అయినా ముందు చూపుగా మనం ఒక గోపురం కట్టుకుందాం అని వాళ్ళు గోపురం మొదలుపెట్టారు. అప్పటికి ఒకే భాష. అంటే వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, దేవుడు తేటగా మాట్లాడిన దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు కారు. దేవుడి మాటలు బాగానే ఉంటాయండి, దేవుని వాక్యం బాగానే ఉంటుంది, దేవుని సేవకులు చెబితే ఇంకా ఇంపుగా ఉంటుంది. కానీ దాని ప్రకారం ఎవరు నడుస్తున్నారండి, దాని ప్రకారం ఎలా బ్రతకగలమండి అని కొన్నిసార్లు మన సొంత ఇష్టం నెరవేర్చడానికి, ఇదిగో ఇట్లాంటి బాబేలు గోపురానికి నా ఇష్టం, నా ఆలోచన, నా నడిపింపు, నా తెలివితేటలు, నా గొప్పతనం నేను నిరూపించుకుంటాను అని అలనాటి జనాంగంలాగా ఇప్పుడు కూడా కొంతమంది గోపురాలు కడుతూనే ఉన్నారు. వాళ్ళంతా అలా గోపురాలు కడుతుంటే చూడడానికి దిగి వచ్చిన దేవుడు చూసుకున్నాడు, చక్కగా నవ్వుకున్నాడు. వెంటనే అక్కడ వాళ్ళ భాషలను తారుమారు చేశాడు. మనం ఆదికాండంలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చదివాం కదా. అక్కడ తారుమారు మొదలయ్యింది. ఏమిటయ్యా అంటే, పైన ఉన్నవాడు రాయి అడుగుతుంటే కింద ఉన్నవాడు ఇసుకిస్తున్నాడు, ఇసుకను అడిగితే రాళ్ళు ఇస్తున్నాడు. అందరు అక్కడే ఉన్నారు, కానీ ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా భాషలు అన్య భాషలు ప్రారంభమై ఎవరికి వాళ్ళు భాష కొద్దీ విడిపోయారు. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నా, ఈ రాత్రి ఈ గోపురం దగ్గర ఒక బోర్డు ఉంది, ఏమని? దేవుని చిత్తం చేయకుండా, దేవుని మాటను నమ్మకుండా, దేవుని ఆలోచనకు లోబడకుండా సొంత ఆలోచనల చేత గోపురం కట్టారు గనక ఈ గోపురం పేరు తారుమారు. దీని పేరు ఏమిటండి? అంతా తారుమారే. మరి అదేదో ఆదికాండంలో జరిగింది. ఇప్పుడు ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకున్నా, కళ్ళు తెరిచి నిదానంగా నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర ఆలోచిస్తే నీ ఇంట్లో తారుమారు జరగట్లా?
నీ వ్యాపారం తారుమారవట్లా, నీ ఆరోగ్యం తారుమారవట్లా, మీ కుటుంబంలో భార్యాభర్తల జీవితం తారుమారవటల్లా, నీతో నీకున్న స్నేహితుల సహవాసం స్నేహం తారుమారవటల్లా. ఈ తారుమారు కారణం ఏమిటి? నీ తారుమారుని గురించి ఇది నైజం అని అనుకోబాకు. ఈ తారుమారు నీ ఇంట్లోకి రాకూడదు. తారుమారు అనేది దేవుని చిత్తం కాదు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నమ్మక, దేవుని చిత్తానికి లోబడక, దేవుని చిత్తానికి అప్పగించుకోక, అంతా తెలుసు కానీ అంటే నా ఇష్టం నెరవేర్చుకోవాలని ఒక తపన నరాలాడుతున్న నరుల్లో ఊరేగుతుంది. ఆ వెంటనే అంతా తారుమారైపోయింది. ఆ రోజున పుట్టాయి భాషలు. ఆ రోజున అన్య భాషలు భయంకరంగా చెలరేగి గుంపులుగా విడిపోయారు. ఇక్కడ వాక్యం ఏమిటి తెలుసా? అన్య భాషలు కలిగిన జనములో నుండి యాకోబు ఏమయ్యాడట అంటే దాని అర్థం ఏమిటి? అన్య భాషలో పుట్టిన స్థలానికి వెళ్ళు, అక్కడ తారుమారు గోపురం కనబడుతుంది. అక్కడ అన్య భాషలో పుట్టాయి. దేవుని చిత్తం చేయక, దేవుని మాట వినక, చదువుతున్నట్టే ఉంటారు, గ్రహించరు. వింటున్నట్టే ఉంటారు, మర్చిపోతూనే ఉంటారు. వాక్యం ఘోషిస్తానే ఉంటుంది, కళ్ళు మూసుకుంటానే ఉంటారు. ఆయన కంచు కంఠంలాగా లేఖనాలని వివరిస్తూనే ఉంటాడు, మనది కానట్టుగా దాటి వెళ్ళిపోవడం. ఇదంతా అదిగా తారుమారు దగ్గర జరిగింది. ఈ రోజున నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నేను ఒక ఇంటివాడి గాను, ఒక కుటుంబీకుడు గాను, ఓ మంచి వ్యాపారి గాను, మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి, పిల్లల మాట వినడానికి, పూదోటలాగా నీ కుటుంబం సస్యశ్యామలంగా నీ సంసారం ఆధ్యాత్మిక ఎదుగుదలలో వెలుగుతో నింపబడడం, ఇవన్నీ దేవుడు యోచించాడు. ఏదైనా తోటకు ఆయన ఆదాముని పెట్టినప్పుడే అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆయన మనసులో ఉన్నది ఏమిటంటే నీకు చెమట పట్టకూడదని. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే నీకు ఆకలైనప్పుడు ఆహారంగా ఆ పండు తినడం తప్ప ఇక ఇతరత్రా పని లేదు. అక్కడ మహిమతో ఉండి చల్లగా ఉండాలి తప్ప నీ దేహానికి వేడి కలగకూడదు. ఆయన ఆలోచించాడుగా. మరి ఆలోచిస్తే ఈ రోజున పండిన ఫలాలు అనుభవిస్తూ ఏలేవాడిగా ఉండవలసిన నీవు, తోటను కాసేవాడిగా ఉండవలసిన నీవు, పరిపాలన చేసేవాడిగా ఉండవలసిన నీవు మరి ఏలేవాడిగా లేక కూలివాడిగా ఎందుకు మారావు? దైవ సంబంధమైన కృపచేత నింపబడి నడిపించబడవలసిన నీవు ఈ రోజున నేలను పగలగొట్టి చెమట పట్టేటట్టుగా నీ పరిస్థితి ఎందుకు మారింది? ఈ తారుమారు ఎక్కడ మొదలయ్యింది? దేవుని చిత్తానికి అప్పగించుకోకపోవడం, దేవుని మాటకు లోబడకపోవడం. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, విధేయత, లోబడడం, అప్పగించుకోవడం, దేవుని చిత్తమే తప్ప నా ఆలోచన వద్దు ప్రభు అని ఎవరు విరిగి నలిగిన మనసు కలిగి దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో వణుకుతూ ఉంటారో వారందరి మీద దేవుడు దృష్టి నిలిపి మేలుకరంగానే చేస్తాడు. కానీ ఎప్పుడైతే నా ఇష్టం, నా చిత్తం, నా ఆలోచన అని కానీ నువ్వు మొదలు పెడితే ఇల్లు తారుమారవుతుంది, కుటుంబం తారుమారవుతుంది, వ్యాపారం తారుమారవుతుంది. అక్కడ అన్ని భాషలే. అన్ని భాషలు అనండి, ఏ భాషలన్నా చెప్పండి. కొడుకుదొక భాష, తల్లిదొక భాష. వ్యాపారంకి వెళితే పనివాళ్ళదొక భాష, యజమానిదొక భాష. ఆఫీసులోకి వెళితే అధికారిదొక భాష, ఉద్యోగస్తులదొక భాష. ఒకరికొకరు పసుకోవడంలా, ఒకరి భాష ఒకరికి అర్థం కావటంలా. ఈ రోజున ఆ భాషల పరంపర ఎక్కడి వరకు వచ్చిందంటే అత్త చెప్పింది కోడలకి ఎక్కదు, కోడలు చెప్పేది అత్తకు అర్థం కాదు. కారణం ఏంటంటే అది అన్య భాషల సెంటరు. ఈ రోజున మన కుటుంబం ఎలా ఉంది? నా పిల్లోడు ఇంటర్ లేదండి, తలబాదుకుంటున్నావు కదా, నువ్వు ఎక్కడో దారి తప్పేవన్న సంగతి ఒప్పుకుంటావా? అన్య భాషలుగా నీ భాష నీ కొడుకు అర్థం కాకపోవడం, నీ కొడుకు నీ మాట వినకపోవడం, కుటుంబాల్లో ఈ అన్య భాషలు మొదలైన వెంటనే తారుమారు మొదలయ్యింది. దేవుడు నా కుటుంబాన్ని మర్చిపోయాడండి. రోజు ప్రార్థన చేస్తావు, ప్రభా నా కుటుంబాన్ని కంచి వేసి కాపాడయ్యా, అడగడం తప్పు లేదు. మరి ఇన్నిసార్లు అడిగిన తారుమారు ఎందుకు వచ్చింది? తారుమారు నువ్వు వేసిన విత్తనం, తారుమారు దేవునికి లోబడిన నీ మనస్సు. పైకి బాగానే భక్తిగానే ఉంటావు, ఉనుకుతూనే ఉంటావు, నెమ్మదిగా బైబిల్ పట్టుకున్నట్టే ఉంటావు, ఎప్పుడు చూసినా నిద్రపోయి చదువుతున్నట్టే ఉంటావు. కానీ చిత్రం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోకపోవడం వలన అంతా తారుమారయ్యింది. ఈ రోజున నిన్ను చూచి సముద్రం వెనక్కి పారిపోవాలనుకుంటే, నిన్ను చుట్టుముట్టిన సమస్యలు వెనక్కి పారిపోవాలి అనుకుంటే నీవు అన్య భాషలోంచి బయటికి రావాలి. చెప్పండి ఆమేన్.
ఆ తిరుగుబాటులోంచి బయటికి రావాలి, ఆ వేషధారలోంచి బయటికి రావాలి, ఆ మూర్ఖ చపలత్వంలోంచి బయటికి రావాలి. కొంతమందికి చూడండి, మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు, ఎంత చెప్పినా అర్థం కాదు, దాన్ని మంకుపట్టు అంటారు. కొంతమంది పిల్లలను చూస్తే ముచ్చటగా అర్థం అవుద్ది, పెద్దవాళ్ళ కంటే కూడా. వాళ్ళు పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్టుగా నేల మీద పడతారు, కొట్టుకుంటారు, అల్లాడిపోతారు, కనబడిన వస్తువును తల్లకిందులు చేస్తారు. అది పిల్ల చేష్టలు. మరి మనం ఎవరు? మరి దేవుని ఎరిగిన వాళ్ళం, దేవుని చేత ఎరగబడిన వారంగా, దేవుని వాక్యాన్ని చదువుతున్న వాళ్ళం, దేవుని వాక్యంలో నడుస్తున్న వాళ్ళంగా, దేవుని చేత ఎరగబడిన మనం దేవుని ఎరిగినట్టుగానే మాట్లాడుతున్నామా? దేవుని ఎరిగిన మనం అలాగే నడవగలుగుతున్నామా? ఈ రోజున అక్కడి నుంచి బయలుదేరడం అనే కార్యక్రమం జరగాలి. ఎప్పుడైతే ఆ కార్యక్రమం జరిగిందో నీ చరిత్రలో దీవెన అనే అధ్యాయం మొదలవబోతుంది. నువ్వు పాప సంబంధమైన పంకిలంలో ఉన్నంత కాలం శాపం ఉర్రో తొలుగుతుంది, కన్నీళ్లు కట్టలు తెంచుకుంటుంది, కర్మ కావిడి కొండలాగా ఊరేగుతుంది, శాపం ఆటో ఎక్కొచ్చినట్టుగా పరిగెత్తుకుంటా వస్తుంది. ఈ రోజైనా నీవు అన్య భాషలు కలిగిన తారుమారు మన పితరుల కట్టిన గోపురం ఇదే, మన వాళ్ళు దేవుని మాటలు నమ్మంది ఎక్కడే, లోబడింది ఎక్కడే, ఎక్కడి నుంచే నేను బయటపడాలి. ఆ పితరులు చేసినట్టుగా నేను చేస్తే నా బతుకు తారుమారే, అట్లా చేస్తే నా కుటుంబం తారుమారే, నా ఆరోగ్యం తారుమారేని అక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి. బయలుదేరాను గనక అంటే సరిపోదు. ఈ రాత్రి నేను చెప్పాల్సిన 2 మాటలు చెబుతాను, తర్వాత వాక్యం చదవండి. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి, ఆగండి, సముద్రము దానిని చూచి, యోర్దాను దానిని చూచి, యోర్దాను ఏం చూసావు? దాన్నే చూశానయ్యా. ఏమిటది? ఇంతకాలం ఐగుప్తులో ఉన్నారు వాళ్ళంతా, నాకేం కంగారు లేదు. వాళ్ళంతా లోకాశిలో ఉన్నారు, నాకేం కంగారు లేదు. వాళ్ళు చీకటి కార్యాలు చేశారు, ఏం డోకా లేకుండా పరుగులు తీశాను. వాళ్ళంతా అల్పకాల పాపభోగాలతో ఆటలాడుతూ ఉన్నారు, నా వరవడి ఇంకా పెరిగింది. మరి ఇప్పుడేమైంది? అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు. లోకాన్ని మానుకున్నారు, పాపాన్ని మానుకున్నారు. ఆ పాప జీవితం నుంచి విడుదల పొంది బయటకు వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుంటే కూడా నాకు బాధ ఉండేది కాదు. వాళ్ళు ఇప్పుడు పరిశుద్ధమైన స్థలంగా మారారు. అక్కడ రాయబడిన మాట మరలా చదువుదాం. యోధ ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. అందరూ ఆ మాట చెప్పండి. పరిశుద్ధ స్థలమాయను, దానిని సముద్రము చూచెను. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీ జీవితంలో సముద్రం నీకు వనకాలి అనుకున్నా, కలవరం కలుగు చేసే సంఘటన నిన్ను చూసి భయపడాలి అనుకున్నా, చెలరేగిన రోగమైన, ఎగురొచ్చే తెగులైనా, ఇనప గొలుసులైనా, ఇనప గేట్లైనా, మండే భయంకరమైన అగ్నైనా, నోరు తెరిచిన సింహమైన నిన్ను చూసి వెనక్క పారిపోవాలి. అది జరగాలి అనుకుంటే నువ్వు ఎంతకాలం ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ ఎకనైనా నీవు పరిశుద్ధ స్థలం అవ్వాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ స్థలంగా మారక, మనం దేవుని బిడ్డలుగా మారక, మనం దేవుని సామ్రాజ్యంగా మారక, ఇంకా 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 మనమే పొగుడుకుంటూ, మన గొప్పతనం మనమే చెప్పుకుంటూ మన యాత్రలో సాగినంత కాలం ఆ నీరుకేం భయం లేదు, ఆ నిప్పుకేం భయం లేదు, ఆ ఇనప గొలుసులకేం భయం లేదు. మరి ఈ రోజున అన్ని అధ్యాయాల కంటే 114 అధ్యాయం చరిత్ర సృష్టించిన అధ్యాయం. ఆ అధ్యాయంలో రాయబడింది ఏంటో తెలుసా? సముద్రము పారిపోయాను. ఆమేన్. మరి ఆ కార్యం ఈ రోజున నిన్ను కలవరపెట్టేది, నిన్ను ముంచే సమస్య, నిన్ను బెదిరించేది ఈ రోజున నిన్ను చూసి పారిపోవునగాక. అలాంటి కార్యం జరగాలి అనుకుంటే కానుకిస్తున్నానండి, నీ కానుక ముఖ్యం కాదు. ఉపవాస దీక్ష 40 రోజులు ఊపిరాడకుండా, అది కూడా ముఖ్యమే, కానీ అది దానివలన జరగదు. నిజంగా నేను ఎన్ని గుళ్ళు కట్టానండి, గుళ్ళు కడుతూ ఉండు, దాని కర్తలాగా మిగులుతూ ఉండు, దానివలన కూడా కార్యం జరగదు. నీవు పరిశుద్ధ స్థలముగా మారాలి. నీవు పరిశుద్ధ స్థలము అయితే దానిని చూసిన సాతానుకి కలవరం పుట్టునుగాక, దానిని చూసిన సాతాను గడగడలాడునుగాక. ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన వారు ఎక్కడ ఉన్నారు?
లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు వీళ్ళే. వెళ్తున్నారే వీళ్ళిద్దరూ లోకమును తల్లకిందులు చేసేవాళ్ళు అని ఒక చిన్నది చెప్పిన మాట విన్నాంగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ స్థలమాయామా? ఇక్కడ మనం ఆగి కొంతసేపు ఆలోచించి దేవుని వాక్యాన్ని విని బయలుదేరి వెళదాం. నువ్వు ఇంతకాలం పరిశుద్ధ స్థలంగా మారకుండా, ఇంతకాలం దేవుడు కోరుకున్న పరిశుద్ధత అనే స్థాయికి నువ్వు రాకుండా, నీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సూత్రాలు పాటించినా, ఎన్ని రకాల న్యాయ విధులను అనుసరించినా, నాకు తెలిసిన క్రమం అని అనుకున్న క్రమం అక్రమం అవుతుంది. నీ తిన్నని మార్గం గోతులో పడుతుంది, వినాశనం ఊరేగుతుంది. చెప్పుకోలేని బాధల గుండె మీద భయంకరంగా నిన్ను బాదుతూనే ఉంటాయి. ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత ఒక విడుదల జరగబోతున్న రాత్రి, ఒక కార్యం జరగబోతున్న రాత్రి. నిన్ను వెండి అడగటలా, బంగారం అడగటలా, నిలువు దోపిడీ అడగడంలా, ఇంతెత్తు గంట కట్టమని అడగటంలా. కానీ నువ్వు అవ్వాల్సింది ఏమిటో తెలుసా? ఐగుప్తు నుంచి బయలుదేరి రావాలి. అన్య భాషలని తారుమారులోంచి నువ్వు బయలుదేరి రావాలి. ఇది జరిగిన తరువాత నీవు ఆయనకి ఏమైపోవాలి? అందరూ చెప్పండి, ఆయనకి ఏమవ్వాలి? నువ్వు పరిశుద్ధ స్థలంగా మారాలి. మరి ఈ రోజున మనం పరిశుద్ధ స్థలంగా మారామా? ఒక మాటలో మీకు చెప్పాలి అనుకుంటే, మనం పరిశుద్ధమైన స్థలంగా, పరిశుద్ధమైన వ్యక్తులుగా మారడం మన వల్ల కాదు. అందుకని యేసు అనే దేవుడు 2013 సంవత్సరాల క్రితం నన్ను పరిశుద్ధుని చేయడానికి, నిన్ను పరిశుద్ధుని చేయటానికి, సర్వ మానవాళిని పరిశుద్ధపరచడానికి ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9లో రాసినట్టుగా, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపిని క్షమించి, ప్రతి పాపాన్ని కడిగి, అతని జీవితాన్ని పరిశుద్ధంగా మారుస్తుంది అనే వాక్యాన్ని విన్నాం. అంటే నీ జీవితంలో పరిశుద్ధత కలగాలి అనుకుంటే ఏకైక మార్గం సిలువ మార్గం, ఏకైక మార్గం సిలువ రక్తం. అది తప్ప మరొకటి లేదు. స్వరూపి వందనాలయ, ఇప్పటి వరకు ప్రజలు నీ సన్నిధిలో నిలిచారు. నీ సన్నిధి మాతో ఉంచావు, మాతోనూ ముచ్చడించావు. నీ వెలుగును, నీ సన్నిధిని, నీ ముఖకాంతిని, నీ ప్రభావాన్ని, నీ శక్తిని, నీ అభిషేకాన్ని మా పైన నీవు కుమ్మరించిన విధానం కొరకు స్తోత్రాలు. ప్రజలు ఆశగా నిలబడ్డారు. ఇదిగో ఈ కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి వారికి దీవెన కలగాలి, కుటుంబాలకు క్షేమం కలగాలి. నిశ్చయముగా వారు భయంకరమైన పాపం ఐగుప్తు నుంచి విడుదల పొంది పరిశుద్ధమైన రాజ్యంగా వీరు మారాలి. అలాంటి ఏర్పాటు చేసినందుకు వందనాలు. రాజ్యంగా చేసుకున్నందుకు, పరిశుద్ధ స్థలంగా చేసుకున్నందుకు వందనాలు. ఆ తీర్మానంతో నీ బిడ్డల బయలుదేరి వెళుతుండగా ఈ రోజు నుంచి ఒక గొప్ప మార్పు, వాగ్దానాలని సొంతమయ్యేట్టుగా, నిలిచిన వారికి నెమ్మది, స్వస్థత కలిగేట్టుగా, ఈ మాటలు విన్న వారందరి జీవితం ఆశీర్వదించబడినట్లుగా ప్రతి వారిని దర్శించి మీరు మాత్రమే మహిమ పొంది మీ నామ ఘనత కొరకు మేము తగ్గించుకుంటూ నీ చేతులకు అప్పగించుకొని చూడగా కృపచేత బిడ్డలను దీవించుమని యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.